హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కొంతైనా అవేర్నెస్ కలిగి ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్‌కు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో ఇస్తూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కేవలము 2023 ప్రాస్పెక్టస్ డేటాను బేస్ చేసుకొని మాత్రమే. ఈ సంవత్సరం మనకి కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి మనం కౌన్సిలింగ్ ముందే కొంత ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవటం, అలాగే అసలు కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది అనేది అవేర్నెస్ కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో మాత్రమే నేను 2023 ప్రాస్పెక్టస్‌ని బేస్ చేసుకొని మాత్రమే ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది చూద్దాము. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నీట్ పీజీ ఎగ్జామ్‌లో క్వాలిఫై ఉండాలి. దానితో పాటుగా కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన మినిమమ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సెకండ్ కేస్ వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంటు ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంతేకాదు ఈ ఎంబీబీఎస్ డిగ్రీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి రికగ్నైజేషన్ పొందుండాలి. థర్డ్ కేసు ఒకవేళ ఎంబీబీఎస్ డిగ్రీ ఔట్సైడ్ కంట్రీలో చేసుంటే వాళ్ళు తప్పనిసరిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్‌లో ఉన్న పీజీ సీట్స్ అలాట్‌మెంట్ ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి మీకు ఈ ఫ్లో చార్ట్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ టోటల్ సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్‌కి అలాగే ప్రైవేట్ కాలేజెస్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. గవర్నమెంట్ కాలేజెస్‌లో ఉన్నటువంటి 100% సీట్స్‌ని ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో 50%కి ఇస్తారు. అలాగే కన్వీనర్ కోటా ద్వారా 50% ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ కాలేజెస్‌లో ఉన్న 100% సీట్స్‌లో 50% సీట్స్ కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 50% మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. అయితే ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్‌ని ఇక్కడ 3 కేటగరీస్ కింద డివైడ్ చేస్తారు మరలా. ఫస్ట్ కేటగరీ ఎంక్యూ1 కోటా ఇక్కడ 25% సీట్స్ ఫిల్ అవుతాయి. అలాగే ఎంక్యూ2 అంటే ఎన్ఆర్ఐ కోటా ఇక్కడ 15% సీట్స్ ఫిల్ అవుతాయి. అలాగే ఇన్‌స్టిట్యూషనల్ కోటా అంటారు ఎంక్యూ3 దీనిలో 10% సీట్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఇలా మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్‌ని కేటగరీ వైస్‌గా డివైడ్ చేసుకుంటూ వస్తారు. అయితే ఈ ఎంక్యూ1కి, ఎంక్యూ2కి అలాగే ఎంక్యూ3కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే దానికి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఎంక్యూ1 కేటగరీలో ఫ్రమ్ ఆల్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎంక్యూ1 కేటగరీలో 25% సీట్స్‌కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో మాత్రమే కేవలము అందరిని కలిపి ఫిల్ చేస్తారు. అలాగే ఎంక్యూ2లో కేవలము ఎన్ఆర్ఐ కేటగరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంటే ఫారిన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, లేదా ఎన్ఆర్ఐ స్టేటస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు. ఈ 3 కేటగరీ స్టూడెంట్స్ కూడా 15% సీట్స్‌కి ఎలిజిబుల్. అలాగే ఎంక్యూ3 అంటే ఇన్‌స్టిట్యూషనల్ కోటా అంటారు. ఇది కేవలము కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళని స్పాన్సర్ చేస్తారు. వీళ్ళకి 10% సీట్స్ కేటాయించారు. అయితే ఇప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు కన్వీనర్ కోటా కౌన్సిలింగ్‌కి సెపరేట్‌గా నోటిఫికేషన్ పడుతుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాకి సెపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. రెండింటికి సెపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అలాగే మీరు ప్రతి ఒక్క సర్టిఫికేట్‌ని కూడా ప్రాపర్‌గా స్కాన్ చేసి ఆ సాఫ్ట్ కాపీని మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత. మీరు ఏ సర్టిఫికేట్‌నైనా సరే అప్లికేషన్ ఫిల్లింగ్‌తో పాటుగా అప్‌లోడ్ చేసి ఉండకపోతే, ఆ తరువాత మీకు మరలా అప్‌లోడ్ చేసే అవకాశం ఉండదు. అప్‌లోడ్ చేసే సర్టిఫికేట్స్ మాత్రమే మీకు వాళ్ళు ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేసి ఆ కేటగరీలో మీకు సీట్స్ అలాట్‌మెంట్ ఇస్తారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైమ్‌లో ఏ సర్టిఫికేట్స్‌ని మీరు అప్‌లోడ్ చేయాలి, దానికి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఇచ్చాను నేను. అంటే ఇక్కడ కన్వీనర్ కోటాకి, అలాగే మేనేజ్మెంట్ కోటాకి ఆల్‌మోస్ట్ సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. కేవలము ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఒక్కటే ఎక్స్‌ట్రా ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలో. ఎన్ఆర్ఐ కేటగరీలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే.
అలాగే ఒకవేళ ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో జాయిన్ అవ్వాలి అంటే, వాళ్ళు స్పాన్సర్‌షిప్ లెటర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి కాకుండా మిగతావన్నీ కూడా అందరికీ కామన్‌గా ఉంటాయి గుర్తుంచుకోండి. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ పీజీ 2024 అడ్మిట్ కార్డ్. మీరు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు యూజ్ చేసిన అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి నీట్ పీజీ 2024 స్కోర్ కార్డ్. మీకు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కోర్ కార్డ్స్ అందరూ డౌన్‌లోడ్ చేసుకున్నారు. అది సాఫ్ట్ కాపీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రొవిజనల్, ఒరిజినల్ డిగ్రీ అన్నారు. అంటే మీరు ఎంబీబీఎస్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ప్రొవిజనల్ డిగ్రీ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకొనుంటారు. ఒకవేళ మీకు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ రావటం లేట్ అయితే, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయినా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు. కానీ అడ్మిషన్ రోజు నాటికి మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మీరు చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ది రెస్పెక్ట్ టు స్టేట్ మెడికల్ కౌన్సిల్. అంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి మీరు తీసుకున్నటువంటి పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ కానీ ఎవరైనా జూన్ 2018కి ముందు గాని తీసుకొనుంటే, అది పాతది కాబట్టి ఇప్పుడు మరలా దాన్ని రెన్యూ చేసుకొని, ఆ న్యూ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్‌ది, అది మాత్రమే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ అన్నారు. అంటే ఎంబీబీఎస్ థియరీ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్న్‌షిప్ కూడా చేసుంటారు. ఆ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ ఫారిన్‌లో ఎంబీబీఎస్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉంటే, వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇండియా వచ్చిన తర్వాత, వాళ్ళు ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేస్తేనే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ యొక్క ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్. అంటే డిగ్రీ సర్టిఫికేట్ వేరండి, స్టడీ సర్టిఫికేట్ వేరు. ఈ 2 కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఈ 2 కూడా అప్‌లోడ్ చేయాల్సిందే. అలాగే కేటగిరీ సర్టిఫికేట్. కేటగిరీ అంటే రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటారు. లేదా కేటగిరీ సర్టిఫికేట్ అంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్‌కి ఉంటుంది. సో, మీరు ఒకవేళ బీసీలో బీసీఏ, బి, సి, డి, ఈ ఇలా సబ్ కేటగిరీస్ ఉంటే, మీ సబ్ కేటగిరీకి సంబంధించిన స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో యూజ్ చేయాలి. కన్వీనర్ కోటాలో మీకు రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా మీరు ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చి తీరాల్సిందే. అదే మీరు మేనేజ్మెంట్ కోటా అయితే, మేనేజ్మెంట్ కోటాలో ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఉండవు. అంతా మెరిట్ బేసిస్ మీదే ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ అప్పుడు కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, క్యాస్ట్‌ని బేస్ చేసుకొని మీకు మినిమమ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది కాబట్టి, ఎలిజిబిలిటీ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా కేటగిరీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసి తీరాల్సిందే. సో, 2 కౌన్సెలింగ్స్‌లో కూడా ఇది కావాలి. అలాగే మైనారిటీ సర్టిఫికేట్ అన్నారు. మైనారిటీ సర్టిఫికేట్ అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి స్టేట్‌లో, ఆ కాలేజెస్‌లో మైనారిటీ స్టూడెంట్స్‌కి ఫస్ట్ అలాట్ చేస్తారు. ఒకవేళ సీట్స్ మిగిలిపోతేనే అప్పుడు నాన్ మైనారిటీ స్టూడెంట్స్‌కి కేటాయిస్తారు. సో, ఎవరికైతే మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రయారిటీ ఉంటుంది. మీరు ఆల్రెడీ మీ దగ్గర బీసీఈ సర్టిఫికేట్ లేదా బీసీబీ సర్టిఫికేట్స్ ఇలా ఉంటే అవి కేవలము క్యాస్ట్‌ని మాత్రమే తెలియజేస్తాయి కానీ మైనారిటీ స్టేటస్‌ని తెలియజేయవు. కాబట్టి మైనారిటీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి మీకు తెలియకపోతే ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్తారండి ఎక్కడ తీసుకోవాలి అనేది. మీరు మైనారిటీ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకుంటే, ఎవరైతే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలండి. ముస్లిం మైనారిటీ కాలేజెస్‌లో మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, తప్పకుండా లేని వాళ్ళు ఇది తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇన్‌స్టిట్యూషనల్ కోటా స్పాన్సర్‌షిప్ లెటర్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మేనేజ్మెంట్ కోటా ద్వారా, వాళ్ళు తప్పనిసరిగా ప్రిన్సిపల్ దగ్గర నుండి తీసుకున్న స్పాన్సర్‌షిప్ లెటర్‌ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో, ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయాలండి. సో, మీరందరూ ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే రెడీగా స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ చేయడం అంటే ఫోటోస్ తీయకూడదండి. మీకు మొబైల్‌లో స్కానర్ యాప్‌ని పెట్టుకొని బౌండరీస్ ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను ఎలా క్రాప్ చేసి పెట్టాను నీట్‌గా, అలా మీ సర్టిఫికేట్ కూడా అదే విజిబిలిటీలో ఉండాలి. అంత క్లారిటీగా ఉండాలి. సో, దాని మీద ఉన్నటువంటి టెక్స్ట్ కూడా క్లారిటీ ఉండాలి. బ్లర్‌గా ఉండకూడదు. అలాగే బోర్డర్స్ కూడా అన్‌వాంటెడ్ ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అది లేకుండా క్రాప్ చేసి నీట్‌గా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేనిచ్చిన ప్రతి ఒక్క సర్టిఫికేట్‌ని కూడా మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో 500 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండేలాగా సైజు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పనండి ఇది.
కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ వెతుక్కుంటే టైం సరిపోదు. లిమిటెడ్ టైం మాత్రమే ఇస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వర్క్ ముందు ఫినిష్ చేసేసుకోండి. క్లియర్? అలాగే ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ సింగరేణి క్వాలిటీస్‌లో వర్క్ చేస్తూ ఉంటే, అక్కడ కమిషనర్ దగ్గర నుండి సర్వీస్ సర్టిఫికేట్‌ని తీసుకొని అది కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా జూలై 10వ తారీఖు 2023 తర్వాత అయ్యుండాలి. దానికంటే ముందు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ చెల్లదు అని చెప్తున్నారు. ఇది యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయర్ ప్రాస్పెక్టస్‌లో తీసుకున్నాను కాబట్టి బహుశా ఈ డేట్ ఉండుంటుంది. ఈ సంవత్సరం వాళ్ళకి మోస్ట్‌లీ నేననుకోవటం 2024 ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇది ప్రాస్పెక్టస్ వచ్చిన తర్వాత మీరు దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా ఇదే డేట్ అని కాదండి. దీని గురించి మరలా మీరు కామెంట్ సెక్షన్‌లో మీరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం అని కామెంట్ చేయొద్దు. నేను కేవలము జస్ట్ మీకు ఒక ఐడియాని క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఈ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్. అలాగే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకోవాలి అనుకుంటారో, వీళ్ళు కూడా ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్‌తో పాటుగా డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసేటప్పుడు అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటుగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకుంటారా అన్నప్పుడు యెస్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్స్‌ని కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఫారిన్ స్టూడెంట్స్ చేయొచ్చు, ఎన్ఆర్ఐ స్టేటస్ ఉన్నటువంటి స్టూడెంట్స్, అలాగే ఎన్ఆర్ఐ స్పాన్సర్‌షిప్ తీసుకుంటూ ఉన్నటువంటి స్టూడెంట్స్. అంటే ఎవరైనా సరే ఎన్ఆర్ఐస్ వీళ్ళని స్పాన్సర్ చేస్తూ ఉంటే, అసలు స్పాన్సరింగ్ అంటే వాళ్ళేమి మీకు డబ్బులివ్వరు కానీ, కేవలము జస్ట్ వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ మాత్రమే హెల్ప్ అవుతాయి మీకు. డబ్బులు కట్టుకునేది మీరే ఇండియన్సే. కాకపోతే తప్పనిసరిగా ఎన్ఆర్ఐ కేటగిరీలో తీసుకోవాలి అంటే అక్కడి నుండి సంతకాలు మీకు కావాలి ఖచ్చితంగా. అంటే మిమ్మల్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నట్లు ప్రూఫ్ ఉంటేనే ఎన్ఆర్ఐ కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ నుండి తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఆర్ఐ స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫార్మ్. ఇది మనకి ప్రాస్పెక్టస్ రిలీజ్ అయిన తర్వాత ప్రాస్పెక్టస్ లాస్ట్ పేజెస్‌లో ఉంటుంది. దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని మీరు ఆ సాఫ్ట్ కాపీని ఎన్ఆర్ఐ ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో డిక్లరేషన్ ఫార్మ్ అంతా కూడా ఫిల్ చేయించుకొని మీరు దాన్ని పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్. ఎన్ఆర్ఐ స్పాన్సరర్ ఏ కంట్రీలో అయితే ఉన్నారో వాళ్ళ యొక్క ఎన్ఆర్ఐ స్టేటస్‌ని తెలియజేసేటువంటి సర్టిఫికేట్ ఎంబసీ నుండి తీసుకొని మీకు అది కూడా సాఫ్ట్ కాపీ పంపించాల్సి ఉంటుంది. అలాగే కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్ అన్నారు. ఎన్ఆర్ఐస్ యొక్క అంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాదండి. కేవలము ఫారిన్‌లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ అది కూడా సాఫ్ట్ కాపీ మీకు పంపించాలి వాళ్ళు. దాంతో పాటు కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఫైనాన్షియల్ సపోర్టర్ వాళ్ళ యొక్క పాస్‌పోర్ట్ సాఫ్ట్ కాపీ కూడా ఇవ్వాలి. అయితే ఈ 4 టైప్స్ కూడా ఖచ్చితంగా మీరు ఒక సింగిల్ పీడీఎఫ్‌గా మాత్రమే తయారు చేసుకోవాలి. ఈ సింగిల్ పీడీఎఫ్ సైజు 1000 కిలోబైట్స్ కంటే దాటకూడదు. సో, ఆ సైజు ఉన్నటువంటి పీడీఎఫ్‌ని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే రోజే మీరు అప్‌లోడ్ చేస్తేనే, అప్పుడు మీకు ఎన్ఆర్ఐ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజెస్ ఓపెన్ అవుతాయి. ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయటం మర్చిపోతారో, లేక ఈ డాక్యుమెంట్స్ ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేయరో, వాళ్ళకి ఆ తర్వాత పర్మిషన్ అనేది మీకు రాదు. మరలా మీరు పర్మిషన్ తెచ్చుకొని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అంటే, హైకోర్ట్‌కి వెళ్లి పర్మిషన్ తెచ్చుకొని, అప్పుడు యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళు పర్మిషన్ ఇస్తే, అప్పుడు మీరు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్‌లో ఎన్ఆర్ఐ కేటగిరీలో కాలేజెస్‌ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. గుర్తుంచుకోండి. సో, ముందుగానే రెడీ చేసుకోండి. ఇంకా కావాలి అంటే ఈ డిక్లరేషన్ ఫార్ము 2023 ప్రాస్పెక్టస్‌లో కూడా ఉంటుంది. దానిలో అకాడమిక్ ఇయర్ 2023-24 అని ఉంటుంది. దాన్ని మీరు ఎడిట్ చేసుకొని 2024-25 అని మీరు ముందుగానే కావాలంటే తెప్పించి రెడీగా పెట్టుకోండి. లేదు అంటే మిగతావన్నీ రెడీ చేసుకొని ఒకటి తర్వాత తెప్పించుకోండి. ప్రాబ్లమ్ లేదు. క్లియర్? నెక్స్ట్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అంటే మనకి అసలు ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది బాగానే ఉంది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనేది ముందుగానే చెప్పేసాను. నెక్స్ట్ ఏం కావాలి అంటే డబ్బులు కావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా. డబ్బులు లేనిదే మనం ఏమీ చేయలేం కాబట్టి, ఖచ్చితంగా మీరు మనీ కూడా రెడీగా ఉంచుకోవాలి. మనీ రెడీగా ఉంచుకోవడం అంటే ఇంట్లో డబ్బులుంటే సరిపోదు. ఇది ఖచ్చితంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లో మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అంటే జీపేలు, ఫోన్‌పేలు పనిచేయవు. కేవలము మీరు యూజ్ చేయాల్సింది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఎక్స్‌పెరిమెంట్స్ చేయొద్దు. ఆ తర్వాత చూసుకుందామని
కాబట్టి ఎవరికి వాళ్ళు మీరు డెబిట్ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోండి. లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదర్‌వైజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే దాన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఈ మూడిట్లో మాత్రమే ఆన్‌లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే నేను ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కన్వే చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కి అమౌంట్ ప్రిపేర్డ్‌గా ఉంచుకోండి. ఇక్కడ కన్వీనర్ కోటాకి రిజిస్ట్రేషన్ చార్జెస్ వేరుగా ఉంటాయి. అలాగే మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చార్జెస్ వేరుగా ఉంటాయి. అంతేకాదు ఈ 2 కోటాస్‌లో కూడా ఎంబీబీఎస్ తెలంగాణ స్టేట్‌లో చేసినటువంటి వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది. ఔట్ సైడ్ చేసిన వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. ఎవరైతే తెలంగాణ స్టేట్‌లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఓసీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కన్వీనర్ కోటా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు రూ. 5,500 ప్లస్ ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే 5,000 రూపీస్ పే చేయాలి. అలాగే ఒకవేళ గాని అదర్ స్టేట్స్‌లో ఎంబీబీఎస్ చేసుంటే తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్‌లో చేస్తే వాళ్ళు ఇప్పుడు తెలంగాణకు అప్లై చేసుకుంటూ ఉంటే పైన ఇచ్చినటువంటి రూ. 5,500తో పాటుగా వెరిఫికేషన్ ఫీ ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ సర్టిఫికెట్స్‌ని వాళ్ళు వెరిఫై చేస్తున్నందుకు ఎక్స్ట్రా వెరిఫికేషన్ చార్జెస్ కూడా తీసుకుంటున్నారు. ఇది 5,000 రూపీస్ ఎక్స్ట్రా. సో టోటల్ అమౌంట్ వచ్చేసి రూ. 10,500 పే చేయాలి మీరు. ఒకవేళ ఔట్ సైడ్ కంట్రీలో గాని ఎంబీబీఎస్ పూర్తి చేస్తే అప్పుడు రూ. 7,000 వెరిఫికేషన్ ఫీ కింద పే చేయాలి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి రూ. 12,500 పే చేయాలి. ఇది కన్వీనర్ కోటాకి సంబంధించి మాత్రమే. అలా కాకుండా మీరు ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో కానీ అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే తెలంగాణ స్టేట్‌లో ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళకి రూ. 6,300 ప్లస్ ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. అదే ఎంబీబీఎస్ కానీ ఔట్ సైడ్ స్టేట్‌లో గాని చేస్తే వాళ్ళకి ఇంకా అడిషనల్‌గా రూ. 5,000 అదే అదర్ కంట్రీలో చేస్తే అడిషనల్‌గా రూ. 7,000 పే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్‌గా ఇది రూ. 11,300 ఔట్ సైడ్ స్టేటస్‌కి. అలాగే రూ. 13,300 ఔట్ సైడ్ కంట్రీలో ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్‌కి పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీరు ఇంకా అమౌంట్ దేనికి రెడీ చేసుకోవాలి అనేది కూడా ముందుగానే చెప్తున్నానండి. యూనివర్సిటీ ఫీ అండ్ ట్యూషన్ ఫీ ఫర్ కన్వీనర్ కోటా. యూనివర్సిటీ ఫీ అంటే అర్థం ఏంటంటే మీకు సీట్ అలాట్‌మెంట్ వస్తే మీరు మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కట్టే అమౌంట్‌ని యూనివర్సిటీ ఫీ అంటారు. అది కన్వీనర్ కోటాకి రూ. 29,600 పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కేవలము ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే మీరు పే చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ అంటే అర్థం ఏంటంటే మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కట్టేటువంటి అమౌంట్‌ని ట్యూషన్ ఫీ అంటారు. ఇది కూడా యూనివర్సిటీ వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి అమౌంట్. ఈ ట్యూషన్ ఫీనే కాకుండా కాలేజ్ ఫీ కూడా ఉంటుంది ఎక్స్‌ట్రా. కాలేజ్ ఫీ అంటే కాలేజ్ వాళ్ళు మిస్‌లేనియస్ చార్జెస్ కింద లేదా వాళ్ళ మెయింటెనెన్స్ చార్జెస్ కింద వాళ్ళు కొంత అమౌంట్ ఎక్స్‌ట్రా కట్టించుకుంటారు ఫస్ట్ ఇయర్‌కి. దాన్ని కాలేజ్ ఫీ అంటారు. సో ఓవరాల్‌గా మీరు జాయినింగ్ అప్పుడు కట్టేటువంటి ఫీజెస్, ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు ప్లస్ హాస్టల్ ఉంటే హాస్టల్ ఫీజెస్. అలాగే ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కోటాలో కానీ సీట్ అలాట్‌మెంట్ వస్తే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫీజు ఎంక్యూ1 కేటగిరీ. ఎంక్యూ1 కేటగిరీలో అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్‌కి రూ. 49,600 పే చేసి మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ రూ. 69,600 పే చేసి మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి. అంతేకాకుండా మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత యాస్ పర్ నార్మ్స్ మీరు ఎంత ట్యూషన్ ఫీ కట్టాలి, ఎన్ని లక్షలు కట్టాలో అది కూడా మీరు అడ్మిషన్ రోజు మాత్రమే సింగిల్ పేమెంట్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఓకే. వీటితో పాటుగా థర్డ్ కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైతే ఏ కాలేజ్‌లో అయితే సీట్ అలాట్‌మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పీజీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 1 ఇయర్ ఎక్కడైతే పీజీ చేశారో అదే కాలేజ్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా వర్క్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ 1 ఇయర్ సర్వీస్ తప్పనిసరిగా చేయాలి అని చెప్తున్నారు. ఓకే. నాట్ ఓన్లీ మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్, కన్వీనర్ కోటాల స్టూడెంట్స్ కూడా వర్తించిద్ది. ఈ పాయింట్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను మెన్షన్ చేయలేదు కానీ ఇది ఓవరాల్‌గా పీజీ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే నాన్ సర్వీస్ కోటాలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా వర్తించిద్ది. అయితే ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ కోటా గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఇన్‌స్టిట్యూషనల్ కోటాకి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా మనకి ప్రాస్పెక్టస్‌లో డీటెయిల్డ్‌గా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ ఏ కాలేజ్‌లో చదివారో ఆ కాలేజ్‌లో మాత్రమే మీరు ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో ట్రై చేసుకునే అవకాశం ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఒకవేళ మీరు ఎంబీబీఎస్ తర్వాత జాబ్ చేస్తూ ఉంటే మీరు ఏ కాలేజ్‌లో అయితే జాబ్ చేస్తూ ఉన్నారో అక్కడ కూడా మీరు ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్ కేస్ వచ్చేసి ఒకవేళ మీ పేరెంట్స్ కానీ ఆ కాలేజ్‌లో వర్క్ చేస్తూ ఉంటే పేరెంట్స్ ఎంప్లాయ్‌మెంట్‌ని బేస్ చేసుకొని కూడా ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో మీరు సీట్ అలాట్‌మెంట్ పొందే అవకాశం ఉంది. ఈ 3 కేటగిరీస్‌లో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీరు
ఈ ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రిన్సిపల్ దగ్గర నుండి స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ పొంది దాన్ని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అదర్ అకాడమిక్ సర్టిఫికేట్స్ తో పాటు అప్లోడ్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఇన్స్టిట్యూషనల్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. నెక్స్ట్ తెలంగాణ నీట్ పీజీ ఫీ స్ట్రక్చర్. ఇది మనకి ప్రాస్పెక్టస్ లో ఇవ్వలేదండి, సపరేట్ గా ఒక జీవోని పాస్ చేశారు. ఇక్కడ మనకి 3 కేటగిరీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. క్లినికల్ డిగ్రీ, డిప్లొమా, రెండోది పారా క్లినికల్ డిగ్రీ, డిప్లొమా, మూడోది నాన్ క్లినికల్ డిగ్రీ, డిప్లొమా. ఇట్లా మనం తీసుకునే కోర్సును బట్టి మన యొక్క ఫీ స్ట్రక్చర్ ఉంది. సో క్లినికల్లో ఇక్కడ కేటగిరీ ఏ, బి, సి 3 కేటగిరీస్ ఉన్నాయి. అంటే ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా సీటు, కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా సీటు, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా సీటు. ఎన్ఆర్ఐ కోటా సీట్ కి అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్ కి ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ ఉంటుంది. ఓకే, సో కేటగిరీ ఏలో ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కి 7,50,000 రూపాయలు ఉంది. అలాగే కేటగిరీ బి అంటే MQ1 కేటగిరీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి 23 లక్షలు ఉంది. కేటగిరీ సిలో జాయిన్ అయ్యే వాళ్ళకి బి కేటగిరీ అమౌంట్ కి 3 టైమ్స్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. కొన్ని కాలేజెస్ లో మాత్రమే స్లైట్ వేరియేషన్ ఉంటుందండి, 1,00,000 అటు ఇటుగా ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎవరైతే తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ గ్యారంటీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ గ్యారంటీ అంటే అర్థం ఏంటంటే మీరు 1 సంవత్సరం ఫీజుని బ్యాంకులో ఫిక్స్డ్ గా వేయటం కానీ లేదా దానికి ఈక్వలెంట్ ప్రాపర్టీ ఏదైనా మీరు బ్యాంక్స్ లో పెట్టి బ్యాంక్ గ్యారంటీ లెటర్ ను కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ గ్యారంటీ లెటర్ సబ్మిట్ చేయడానికి కూడా 1 నెల రోజులు టైం ఇస్తారండి. ఆ నెల రోజుల లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ నేను 2023 ప్రాస్పెక్టస్ ని బేస్ చేసుకుని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం ప్రాస్పెక్టస్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు మాత్రమే కరెక్ట్ డేటాని యూజ్ చేసుకోండి. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే పెట్టాను నేను, గుర్తుంచుకోండి. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. తప్పకుండా ఈ గ్రూప్ లో మీకు ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి మెంటర్షిప్ లభిస్తుంది. మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్, ఏపీ స్టేట్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ కౌన్సిలింగ్స్ కు సంబంధించి మీకు ఏదైనా గైడెన్స్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానిలో జాయిన్ అయినట్లయితే తప్పకుండా నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదండి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తూ ఉన్నాను. దయచేసి ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.